34:7 చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. చూచారండి, దేవుని భయభక్తి కలిగి సహించుకుంటున్న మనకి ఎవరు కాపాడారంట? చెప్పాలి మీరు. దేవుని దూత కాపాడాలి మనకి. మన బాడీ కట్టుందండి, మన బైబిల్ అవసరంలా సురక్షగా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ భయం పెట్టుకున్న వాళ్ళకి, నేను నమ్ముకున్నాను చెప్పుకునే వాళ్ళకి కాదు చెప్పేది. భయంతో భక్తితో దేవుడికి వస్తున్నానని చెప్పేసి అలా జీవించే వాళ్ళకి ఎవరు కాపాడాలంటుందంటే దేవుని తోట. ఒక భక్తుడు అంట, ఒక భక్తుడు తాను దేవుని కోసం సమర్పించుకుని దేవుని రేతనక పగలనక తమ శక్తి కొలది దేవుని సేవ చేస్తా ఉన్నాడు. ఒకరోజు బాగా సేవ చేసి బాగా అలసిపోయాడు. అలసిపోయి ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో ప్రార్థన చేసుకోకుండా ఏం చేశాడంటే అలాగే నిలబోయాడు. అంటే అంత ఎక్కువగా దేవుని సేవ చేశాడు. రోజు బాగా చేశాడు అన్నమాట. ప్రార్థన చేసుకునే అంత అలసిగా లేదు, చేసుకున్నాడు కూర్చున్నాడు అంటే అక్కడ నిలబోయాడు. నిద్రపోగానే సైతం వచ్చింది వాడి దగ్గరికి. మహాభక్తుల దగ్గరికి వచ్చిందండి. ఎవరి దగ్గర వస్తుంది సంధిస్తే అర్థంగా వచ్చింది. వాడి చేతులు కత్తి ఉన్నది. సైతం చేతిగా ఉంది, కత్తి పెట్టుకున్నాడు. వచ్చింది అందరికీ వచ్చి నిలబడి ఉన్నది. నిలబడంగానే ఊరు పడతాయి. ఈ రాయలు అందరూ పోతున్నాడు. వీడికి తెలియదు అసైతం అవుతుందని. అందుకే మెరుగు కలిగి ఉండమని చెప్పింది. నిద్రపోయే చేతి రాకుండా తిరుగుతుంది. అవునా కదా? అలసిపోయి నిద్రపోయాడు పాపం. నిద్రపోగానే సైతం వచ్చి చూస్తుంది కట్టుకుంటూ ఏ శాతం అనుకుంటున్నాము. వెంటనే దేవుని దూత అతని కుడివైపున కత్తి పెట్టుకొని నిలబడిందండి. అది సైతం గమనించరా? అర్థం ఈ సైతం గమనించకుండా దొరికాడు మనకి. ఇవి ప్రార్థన చేసుకోలేదు, దొరికాడు చెప్పి కత్తి వేసేసి ఏమైంది అంటే దేవుని అతని కత్తి అడ్డం పెట్టిందంటే. హల్లెలూయా. అతని మెడ మీద పడవలసిన కత్తి దేవదేవత కత్తి మీద కత్తిపడిందండి. అప్పుడు రెండు ఇద్దరు చీర మొదలు పెట్టాడు. వీడు హాయిగా నిలబడుతున్నాడు. వీడు తెలియదు. కానీ అతనికి తోడుగా ఎవరున్నారండి? దేవుని దూత. చూశారండి, చిన్న పొరపాటు, అది పొరపాటు కూడా మనం అనకూడదు, ఎవరిని నడిచిపోతాడు. కానీ అది కూడా అది ఆస్పత్రి తీసుకొని ఎంత దెబ్బ కొట్టాలని వస్తుంది. జాగ్రత్త, చాలా సున్నితంగా దెబ్బ కొడుతుంది. ఎంత తక్కువైనా సరే మీరు లోపాన్ని చూసుద్ది. అర్థమవుతుందా? లోపం కాకపోయినా లోపం నిర్మించుద్ది. మీరు పడేయాలని చూస్తుంది, మీరు చంపేయాలని చూస్తుంది. ఆత్మీయ జీవితంలో సరే, శారీరక జీవితంలో సరే, మానసిక జీవితంలో సరే, ఈ లోకపరంగా సరే మీరు చంపేయాలని ప్రయత్నం చేస్తుంది, పడేయాలని చూస్తుంది. అర్థమవుతుందండి? దేవుని దూత కాపలా ఉంది కాబట్టి వాడు రోజు బతికిపోయినాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీకు ఒకవేళ చిన్న పొరపాటు నువ్వు చేసినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ పక్షాన్ని దేవుడు పెడుతుంది ఇద్దరికిట. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటుంటారంటే ఇక నాకు బతికింటే నాకు జరగదు, అసలు నేను పనికిరాను, నేను అసలుకి నేనేం ప్రార్థన చేస్తున్నాను, నాకు ప్రార్థన రాదు, ఏమి రాదు, ఎంత చేసినా నాకు ప్రార్థన బాగట్లేదు, నేను వేస్ట్ అనుకుంటారు. అర్థమవుతుందండి? ఇది సైతాన్ని చెప్తున్న మాట నీకై. నువ్వు అనుకుంటున్నావు అంటే ఏం చెప్తాను నీకు? చూసా, ఆ విధంగా కూడా చెప్తాను సైతాన్ని. అతనికి జ్ఞాపకం చేసుకునే చాలా మంది ఉన్నారు లేదా? లేదండి. కనుక చూడండి, అలా కూడా సంపాదిస్తుంది నిన్ను, నీ జీవితాలను నాశనం చేస్తుంది. అందుకనే దేవుడు అన్నాడు, భయపడకు, భయపడకు, భయపడకు. ఒక మాట ఉంటుంది బైబిల్లో, యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనము. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆ మాటని? ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఆ మాటని? ఆ మాట చదువు ఒకసారి.
చేతులు పెడతామా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చెప్తాను మా మనుషులు లాస్ట్ వచ్చిన కదా నాకు తెలుసు ఆ మాట. ఆయన మీరు చదవండి. 16:33 చూడండి. నా యందు మీకు సమాధానం కలగాలంటే ఈ మాటలు మీతో చెప్తున్నా. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. హల్లెలూయా. చూసారండి, లోకంలో శ్రమ కలుగుతుంది, శోధన కలుగుతుంది, దెబ్బలు కలుగుతాయి, వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తాయి, పరిపాలన చేస్తాము, అన్ని కలుగుతాయి. అయితే మనం ధైర్యం తెచ్చుకోవాలా, మనం కృంగిపోకూడదు. అర్థమవుతుందండి? మనం ధైర్యం తెచ్చుకోవాలా. ఎందుకో తెలుసా? మన మీద గొప్ప వాళ్ళని కాదు, మన పక్షాన ఆయన లోకాన్ని జయించిన గొప్ప వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు. కనుక మనం ధైర్యంగా ఉండాలి. ఒక పొరపాటు చేసిన మన కుటుంబం అవసరం లేదు, వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఒప్పుకొని పశ్చాత్తాపడి వెంటనే నిలబడి ధైర్యంగా మన దేవుడిలో సాగిపోవాలి.